సాక్షాత్కారంతోనే భగవానుగ్రహం సిద్ధిస్తుంది అని సంగారెడ్డి జిల్లా కంది హరే కృష్ణ టెంపుల్ ప్రతినిధి శ్రీ విభీషణ్ ప్రభుజీ అన్నారు. అయితే ఆత్మ సాక్షాత్కారానికి నిరంతరం హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి అని సూచించారు. స్థానిక హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పట్టణంలోని నాగదేవత ఆలయంలో నగర సంకీర్తన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సత్యయుగంలో సురులకు అసురులకు వేర్వేరుగా లోకాలు ఉండేవని, త్రేతాయుగంలో వేర్వేరు ప్రాంతాల మధ్య వైరుధ్యాలు ఉండగా ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో కలహాలు జరిగాయన్నారు. కాగా కలియుగంలో మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిపోవడం పట్ల ఆందోళన వ్యక్తపరిచారు. శ్రీకృష్ణుడు పదే పదే ప్రకటితం కావాలి అనే కాంక్షతో కుంతీదేవి కష్టాలను కోర్తెచ్చుకునేదని, భగవంతుడి ప్రత్యక్షంతో కష్టాలన్నీ తొలగిపోయేవని చెప్పారు. కష్టాలు, రోగాలు, దుఃఖాలు, భయాలు మన కర్మలో భాగమేనని వివరిస్తూ వాటిని అధిగమించడం కోసం ఇలాంటి ఆధ్యాత్మిక సమావేశాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కలి కల్మష నాశనానికి హరే కృష్ణ మహామంత్రం ఉత్కృష్టమైనదిగా పేర్కొంటూ ప్రతిదినం జపం చేయాలి అని ఆయన మరోమారు హితవు పలికారు. విశ్వవసునామ సంవత్సరం అంతా శుభంగా సాగాలి అని భక్తులను దీవించారు. అంతకుముందు నాగదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నగర సంకీర్తన వైభవంగా జరిగింది. కార్యక్రమం అనంతరం ఉగాది పచ్చడితో పాటు మహాప్రసాదాన్ని వితరణ చేశారు. కృష్ణ భక్తురాలైన చిన్నారి అనుశ్రీ జన్మదినం సందర్భంగా భక్తుల ఆశీర్వచనాలు అందజేశారు. Salam